2023 డిసెంబర్ నెల 16 నుండి 30 వరకు తులారాశి ఫలితాలు. తులా వృషభయోర్భృగు. తులా వృషభాలకి శుక్రుడు అధిపతి. ఆ శుక్రుడు తులారాశిలో ఉన్నాడు. ఆయన రాశిలోనే ఆయన ఉన్నాడు. ఆయన చాలా బాగా ఉపయోగపడతాడు. తర్వాత ఈ రాశికి రవి బాగున్నాడు, గురువు బాగున్నాడు, రాహు బాగున్నాడు. 4 గ్రహాలు శుక్రుడు, రవి, శని, గురువు, రాహు. ఈ గ్రహాలు బాగున్నాయి. 4 గ్రహాలు బాగున్నాయి. 4 గ్రహాలు బాగాలేవు. బాగున్న గ్రహాలు శుక్రుడు మాత్రం ఒక్కడే స్వక్షేత్రంలో ఉన్నాడు. అయితే మిగతా గ్రహాలు మాత్రం స్వక్షేత్రంలో లేవు. శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు, ఇల్లు కొనుక్కోవటానికి బాగా మంచి సమయం. తర్వాత రవి బాగుండటం వల్ల ఎప్పటి నుంచో అనారోగ్యంతో ఇబ్బంది పడే వాళ్ళకి అనారోగ్యం పోతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. రాహు వల్ల మీ డబ్బులు ఎవరికో ఇచ్చి అవి రాక ఇక రావు అనుకునే పరిస్థితుల్లో ఉన్నటువంటి డబ్బు మళ్ళీ తిరిగి మీకు రావడానికి బాగా మంచి అవకాశం కనపడుతుంది. గురువు వల్ల చదువుకునే పిల్లలకి విద్య బాగా వస్తుంది. విదేశాలకు పోయే అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా కూడా విదేశాలకు పోవడానికి అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళకి ఉద్యోగము, వివాహము, ధన సంపాదన, వచ్చిన ధనం అన్యాక్రాంతం కాకుండా, దండగా కాకుండా నిలబట్టడానికి అవకాశం. రవి వల్ల ఆరోగ్యం బాగుంటుంది. రవి వల్ల ఎక్కడికి వెళ్ళినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా ఎదురు లేకుండా మీ పనులన్నీ కూడా బాగా సాగటానికి అవకాశం కనపడుతోంది. ఈ రాశి వాళ్ళకి బాగుండని గ్రహాలు కేతువుకి 7,000 జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వాలి. మరి కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి. రవికి 6,000 జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వాలి. శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. ఇట్లా చేసినట్లయితే వీళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా పూర్తిగా పోతాయని చెప్పాల్సి వస్తుంది. తర్వాత ఈ రాశి వాళ్ళు ఈ గ్రహాలకి నేను చెప్పినట్లుగా చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. విదేశాలకు వెళ్ళాలంటే పోవడానికి కుదరటంలే. కాదండి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డు రాక మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి గ్రీన్ కార్డు కూడా రావాలన్నా, విదేశాల్లో నిలబడాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా, అక్కడ సంపాదించుకుంటానికి కొంతమంది వెళ్ళి అక్కడ కుదరక డబ్బులు దండగా పెట్టుకొని తిరిగి వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా కాదు, ఇప్పుడు వెళ్ళేట్లయితే మంచి మార్గం దొరుకుతుంది. దీని నుంచి మీరు బాగుపడాలి అనుకుంటే శనికి, బుధుడికి, కుజుడికి, కేతువుకి జపాలు చేయించుకోండి. దానికి తగిన దానాలు ఇవ్వండి. ప్రతిరోజు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్యుడికి నమస్కారం చేయండి. తర్వాత ఈశ్వరాలయానికి వెళ్ళి మారేడు దళాలతో మీరు పూజ చేయించుకోలేకపోయినా పర్వాలే, ఆ అభిషేక సమయంలో అర్చుకుని మారేడు దళాలు ఇస్తే మీరు ఒక బంగారం ఇచ్చినంత తృప్తి పడి శివుడి మీద పూజ చేస్తారు. ఆ దళం వేసుకుంటే మీకు ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి కష్టపడి మారేడు దళాలతో ఈశ్వరార్చన చేయండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ జాతకం కూడా చూపించుకోండి. ఇప్పుడు ఈ తులారాశి వాళ్ళకి మంచి యోగకారకమైన టైము. ఈ యోగకారకమైన టైంలో కొన్ని గ్రహాలు అవరోధం కల్పిస్తూ ఉన్నాయి. కాబట్టి మీ జాతకం చూపించుకొని ఉన్నటువంటి దోషాలని పోగొట్టుకుంటే మీకు బాగా ఉపయోగపడుతుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 5 గంటలకి సూర్య నమస్కారం చేయండి. ఇది కాక ఇందాక చెప్పాను, మారేడు దళాలతో ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. శివుడికి ప్రదక్షిణ చేయండి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. నవగ్రహాల గుళ్ళో దీపారాధన చేయండి. తర్వాత
గుళ్ళోకి వెళ్ళేటప్పుడే కాళ్ళు కడుక్కోండి. గుళ్ళో నుంచి తిరిగి వచ్చేటప్పుడు నవగ్రహాల గుళ్ళో నుంచి బయటికి వచ్చిన తర్వాత మాత్రం కాళ్ళు కడుక్కోవద్దు. అట్లా కనుక నవగ్రహాల గుళ్ళో నుంచి బయటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కున్నట్లయితే గుడికి వెళ్ళిన ఫలితం పోవటమే కాదు, గుడికి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటే తల్లినో తండ్రినో కొట్టినంత పాపం. ఎందుకంటే చేయకూడదు చేసే పని చేసినంత పాపం వస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటున్నారు. నవగ్రహాల గుళ్ళో నుంచి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవద్దు. శివాలయంలో నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణ చేసి అంతా అయిన తర్వాత ఒక 5 నిమిషాలు కూర్చొని నీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళంగానే కూడా కాళ్ళు కడుక్కోవద్దు. కొంతసేపు కూర్చున్న తర్వాత ఏదైనా తొక్కామని అనుమానం ఉంటే అప్పుడు కాళ్ళు కడుక్కోండి. ఇట్లా చేయడం, గ్రహశాంతులు చేసుకోవడం మీకు చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ రాశి వాళ్ళు తులా వృషభ రాశులకి వృషభం అంటే ఎద్దు, ఈశ్వరుడు యొక్క 2వ స్థానం నందీశ్వరుడు. అంటే నందీశ్వరుడు తర్వాత ఈశ్వరుడు అవుతాడు. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు ఈశ్వరుని పూజించినట్లయితే మీకు కావాల్సిన పనులన్నీ కూడా అవుతాయి. నవగ్రహాలను పూజించడం, ఈశ్వరుని పూజించడం, బియ్యపు రవ్వ పంచదార కలిపి గోడల మీద వేయటం, ఇట్లా చేస్తే మీకు శతవిధాల కలిసి వస్తుంది. మీ నక్షత్రాలను బట్టి గోచారము అంటారు. గోచార ఫలితాలు చెబుతున్నాం. చాలామంది ఏం చేస్తున్నారు, జన్మ నక్షత్రం తెలియని వాళ్ళు తన పేరును బట్టి రాశి చూసుకుంటున్నారు. ఇది ఒక విధానం. రెండోది జన్మ లగ్నం, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరాన్ని బట్టి ఆ పుట్టినరోజు టైమును బట్టి జన్మలగ్నం వస్తుంది. అది జన్మలగ్న రీత్యా జాతకం చూసుకోవాలి. ఇది 25 వంతులే పనిచేస్తుంది. మిగతా 75 వంతులు మీరు పుట్టిన టైమును బట్టి జరుగుతుంది. కాబట్టి ఇదే శాశ్వతమైంది అని మాత్రం నమ్మొద్దు. ఎందుకంటే జన్మ నక్షత్రం నిజంగా మీరు చెప్పిన జన్మ నక్షత్రంలో మీరు పుట్టి ఉంటే 25% జరుగుతుంది. మిగతా 75% మీరు పుట్టిన టైమును బట్టి జరుగుతుంది. కాబట్టి ఈ విచక్షణని మీరు మాత్రం తెలుసుకోమని మరీ చెప్తూ ఉన్నాను. ఎందుకు? ఇది గోచారం. గోచారం 25%. జన్మలగ్నం మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, ఆ రోజు, ఆ టైమును బట్టి జన్మలగ్నం వస్తుంది. కాబట్టి జన్మలగ్న రీత్యా జాతకం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బాగుంది అని చెప్పాను కదా, బాగాలేదు అని విమర్శలు వస్తూ ఉన్నాయి. మీరు జన్మలగ్న రీత్యా కూడా చూసుకోవాలి. అట్లా జన్మలగ్న రీత్యా మీకు తెలియని పక్షంలో మీ 2 అరిచేతుల ద్వారా జన్మలగ్నాన్ని, మీకు జన్మ సంబంధించినటువంటి పరిస్థితులన్నీ కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జన్మలగ్నం టైము తెలియని వాళ్ళు ఏమిటి మా పరిస్థితి అని ఆలోచిస్తున్నారు. కాబట్టి మీకు అసలు జాతకం కావాలి అంటే పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం టైమును బట్టి వస్తుంది. అది లేని పక్షంలో మీ అరిచేయి సాముద్రికం ద్వారా వస్తుంది. కాబట్టి ఇది పూర్తిగా తెలుసుకోవాల్సిందిగా మరీ కోరుతూ ఉన్నాను.